ప్రభువైన యేసు క్రీస్తు పేరిట నా ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు మరి ఒకసారి చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఆన్లైన్లో మరి ఒకసారి మీ అందరి ముందుకు రావడానికి ప్రభు నాకు చూపుతున్నాడు. మనము దేవుని రాజ్య సంబంధమైన జీవిత విధానము అనే అంశాన్ని గత 2 వారాలుగా మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వారము కూడా ఆ యొక్క అంశానికి సంబంధించి 3వ భాగము మనము ధ్యానం చేసుకుందాం. అందునిమిత్తం ప్రభువు నా హృదయంలో పెట్టిన విషయాలు నేను మీతో పంచుకుంటాను. దేవుని బిడ్డలరా, ఈ 3వ భాగంలో ముఖ్యంగా మనము ప్రభువు 4 నేలల గురించి అక్కడ ఆ విత్తువ అనే ఉపమానంలో మాట్లాడారు. ప్రభు ఆ 4 నేలల్లో దేవుని యొక్క వాక్యము విత్తబడతా ఉంది. కానీ 4 నేలలు వేరు రకాల నేలలు. అయితే ఈ 4 నేలల్లో వాటి స్వభావం, ఆ నేలల స్వభావం, ద నేచర్ ఆఫ్ దట్ సాయిల్, ఆ నేలల స్వభావాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అయితే దేవుని కృపను బట్టి 2 నేలలు, మొదటి 2 నేలల గురించి ఈ వారం మనము ధ్యానం చేసుకుందాం. మళ్ళా వచ్చే వారం మనము మిగిలిన 2 నేలల గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు తన యొక్క రాజ్యమును మనుషుల యొక్క హృదయాల్లోకి తీసుకొచ్చి మనుషుల ద్వారా తన యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. సో దయచేసి మనము దీని గురించి మనము కొన్ని విషయాలు చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనము మనము చూద్దాం. 11, 12 వచనాలు. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చూడండి, విత్తువాడు విత్తటానికి బయలుదేరాడు. విత్తనము విత్తబడింది. అయితే మొదటి నేల త్రోవ పక్కన నేల. ఈ త్రోవ పక్కన నేల అనే ఒక దాని గురించి ఇక్కడ ప్రభువు దాని భావాన్ని వివరిస్తున్నారు. త్రోవ పక్కన పడిన వాళ్ళు ఎవరు అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము విత్తబడుతుంది. వాళ్ళు వింటారు. విన్న తర్వాత చూడండి, వాళ్ళు నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అంటే త్రోవ పక్క నుండి వాళ్ళు అంటే ఎవరంటే, ఇంకా దేవుడిని నమ్మిన వాళ్ళు కాదు, రక్షణ పొందుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఇంకా పాపము యొక్క అధికారం కిందే వీళ్ళు జీవిస్తున్నారు. పాపంలోనే వీళ్ళు జీవిస్తున్నారు. అయితే వీళ్లకు దేవుని యొక్క వాక్యము విత్తబడింది. దేవుని రాజ్య సువార్త విత్తబడింది వీళ్ళకి. యేసుక్రీస్తు ప్రభువు పాపులను రక్షించడానికి వచ్చినవాడు కనుక చూడండి, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు రక్షించాలన్న ఉద్దేశంతో వీళ్ళకు వాక్యము వీళ్ళ హృదయాల్లో విత్తితే వీళ్ళు విన్నారు. వీళ్ళ హృదయాల్లో వాక్యం ఉంది. అయితే ఇక్కడ చూడండి, సాతాను వచ్చి, అపవాది
అపవాది వచ్చి వీళ్ళ హృదయంలో నుంచి వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడు. వీళ్ళ హృదయంలో దేవుని వాక్యము ఉండనివ్వడం లేదు. ఎందుకు దేవుని బిడ్డలారా, సాతాను ఎందుకు దేవుని యొక్క వాక్యం ఉండనివ్వడం లేదు వీళ్ళ హృదయాల్లో? దేవుని యొక్క వాక్యం గనక వీళ్ళ హృదయాల్లో ఉంటే వీళ్ళు ఎక్కడ నమ్ముతారో, ఎక్కడ రక్షణ పొందుతారో అని, అలా రక్షణ పొందకున్నట్లు వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడు. దయచేసి మనము జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, అపవాది చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్ముతావని, దేవుడిని నువ్వు నమ్ముతావని, దేవుడిని నమ్మితే నీకు రక్షణని వాడు ఎరిగి నువ్వు రక్షించబడుకున్నట్లుగా నీకు వ్యతిరేకంగా, నీ రక్షణకు వ్యతిరేకంగా వాడు పనిచేస్తున్నాడు. అంటే ఏంటి? నీవు ఎక్కడ దేవుడిని నమ్ముతావో అని వాడి యొక్క ఆలోచన. ఎప్పుడు కూడా వాడు ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాడు నువ్వు దేవుడిని నమ్మకుండా ఉండే విధంగా చేయటానికి. అపవాది పని ఏంటంటే నీవు దేవుడిని నమ్మకుండా ఉండాలి, అంతే. నువ్వు వాడి మాటలను నమ్మాలి. నువ్వు రక్షణ స్వార్థని నమ్మకుండా ఉండాలి. దేవుని రాజ్య స్వార్థను నమ్మకుండా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఈ విధంగా అన్నారు, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది నమ్మి స్వార్థను నమ్మండి. మారు మనసుతో స్వార్థను నమ్మండి. దేవుని రాజ్యము సమీపించింది. ప్రభువే నమ్మంటున్నాడు, స్వార్థను నమ్మంటున్నాడు. మారు మనసు పొంది స్వార్థను నమ్మండి. స్వార్థను నమ్ముటను బట్టి మీరు దేవుని రాజ్యంలోకి మీరు ప్రవేశించగలుగుతారు. అపవాది రాజ్యం నుంచి మీరు బయటకు వస్తారు. స్వార్థను నమ్మండి. చూడండి దేవుని బిడ్డలారా, మనల్ని సాతాను యొక్క కాడి కింద నుంచి, ఈ యొక్క శాపము నుంచి, ఈ యొక్క వేదనలో నుంచి, బాధల్లో నుంచి ప్రభువు బయటికి తీసుకురావాలని, ప్రభువు యొక్క ఆ ఉద్దేశంతో ప్రభువు స్వార్థ ప్రకటిస్తూ ఉండి మనం నమ్మంటా ఉంటే, అపవాది చూడండి మనం ఎక్కడ నమ్ముతాము అని చెప్పేసి అని ఆ వాక్యము మన హృదయములో లేకుండా చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండకుండా చేస్తుంది ఎవరండి? అపవాది. ఎందుకు? నువ్వు నమ్ముతావని, నువ్వు నమ్మి రక్షణ పొందుతావేమోనని వాడి భయము. నువ్వు ఎక్కడ వాడి రాజ్యంలో నుంచి బయటికి వెళ్ళిపోతావో అని భయము. ఎక్కడ నువ్వు వాడి చేతి కింద నుంచి బయటికి వెళ్ళిపోతావో అని భయము. చూడండి దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఫరో యొక్క కాడి కింద ఉన్నప్పుడు ఫరో వాళ్ళని ఎంతో హింసలు పెడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో దుఃఖంతో ఉంటున్నారు, ఆయాసంతో జీవిస్తున్నారు, సంతోషం లేదు వాళ్ళకి. అయితే దేవుడు తన నిబంధనని జ్ఞాపకం చేసుకొని మోషేను పంపించి వాళ్ళని విడిపించడానికి ఇచ్చేస్తున్నప్పుడు మొట్టమొదట ప్రజల్ని ఏం చేశాడు? మోషే నమ్మే విధంగా చేశాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు మోషేను పంపాడు, దేవుడు విడిపించబోతున్నాడని ప్రజల్ని, ఇజ్రాయేల్ ప్రజలు నమ్మే విధంగా చేశాడు. తర్వాత చూడండి, ఫరో యొద్దకు మోషే వెళ్ళి నా ప్రజల్ని విడిపించు, దేవుని సేవించినట్లు విడిపించు అని ఫరోతో మాట్లాడితే ఫరో దేవుని బిడ్డలారా అంగీకరించాడు. ఫరో అంగీకరించాడు, విడిచిపెట్టడానికి అంగీకరించాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే దేవుడిని సేవించడానికి ఫరో దేవుని ప్రజల్ని పోనివ్వడు. అదేవిధంగా సాతాను కూడా మనం ఎక్కడ దేవుడిని సేవిస్తామో, ఎక్కడ మనం దేవుడి రాజ్యం ఉంటామో, ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటావో, ఎక్కడ నిత్య జీవాన్ని కలిగి ఉంటావో అని చెప్పేసి వాడు నిన్ను పోనివ్వకుండా నిన్ను ఆటంకపరుస్తుంటాడు. దేవుని యొక్క వాక్యము నీకు అర్థం కాకుండా చేస్తాడు, నీకు గుడ్డితనం కలిగి చేస్తాడు, నేను నమ్మకున్నట్లు చేస్తాడు. మీరు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మీరు 3వ అధ్యాయము 2
2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చూడండి దేవుని బిడ్డలు, ఇక్కడ మా స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడినది. చూడండి, సువార్త గ్రహించబట్టము లేకపోతే సువార్తని విప్పబట్టము అంటే సువార్త యొక్క అర్థముని తెలియడము. రెండవది సువార్త మరుగు చేయబట్టం. ఎవరికి సువార్త మరుగు చేయబడతా ఉందండి? నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. నశించుచున్నవారు దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు పాపం చేత ఇంకా మరణము ద్వారా, ఆత్మ సంబంధమైన మరణము ద్వారా, అపవాది ద్వారా ఎన్నో విధాలుగా మనం నశించిపోతూనే ఉంటాం. ఈవెన్ నీ సొంత జ్ఞానం నిన్ను నాశనం చేస్తుంది. నీ సొంత మార్గాలు నిన్ను నాశనం చేస్తూ ఉంటాయి. దేవుడు లేని వాళ్ళు ఎవరైనా కానీ నశించిపోతూనే ఉంటారు. ఓకేనండి. కనుక ఈ సువార్త మరుగు చేయబడిన అట్లా ఎవరి విషయంలో మరుగు చేయబడతా ఉంది? నశించుతున్న వారి విషయంలో మరుగు చేయబడతా ఉంది సువార్త. చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. సువార్త ఏంటంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు. క్రీస్తు ఎవరు? దేవుని స్వారూప్యం. ఆయన మహిమను సువార్త కనపరుస్తుందంట. ఓకే, ఆ సువార్త ఆ ప్రకాశము వారికి కనపడకుండా నిమిత్తము, ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనం కలుగజేసెను. యుగ సంబంధమైన దేవత అంటే సాతాను ఈ నశించిపోతున్న వారికి సువార్తలో నుంచి దేవుని స్వరూపి అయిన క్రీస్తు ప్రత్యక్షపరచబడకుండా ఉన్నట్లు, ప్రకాశింపబడకుండా ఉన్నట్లు, మన హృదయంలో, మీ యొక్క హృదయంలో ప్రకాశింపబడకుండా ఉన్నట్లు మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేశాడు. ఎందుకు? క్రీస్తు ప్రత్యక్షపరచబడితే వాడి కార్యములన్నీ కూడా లయపరచబడతాయి. నువ్వు రక్షణ పొందుతావు. యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. నువ్వు మేలును అనిపిస్తావు. నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నువ్వు దేవుని రాజ్యంలో సభ్యుడిగా మారుతావు. నువ్వు రక్షణ కలిగి ఉంటావు దేవుని బిడ్డ. సువార్త క్రీస్తుని ప్రకాశింపజేస్తూ ఉంది సువార్త. అయితే ఈ సువార్తలో ఉన్న క్రీస్తు యొక్క స్వారూప్యము నీ హృదయములో ప్రకాశింపకుండా ఉండినట్లు సాతాను ఏం చేస్తున్నాడు? మన మనోనేత్రాలకి గుడితనం కలుగజేస్తున్నాడు. అంటే దేవుని బిడ్డ చూడండి, సాతాను సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మనం లోక సువార్తలో ఇదో చూసాం. సాతాను ఎందుకు వచ్చి వాక్యాన్ని తీసుకెళ్ళిపోతున్నాడండి? ఉంటే నువ్వు ఎక్కడ నమ్ముతావో, ఎక్కడ రక్షణ పొందుతావో అని వాడి భయము. అది అంటే నిన్ను వదులుకోవటం వాడికి ఇష్టం లేదు. దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వచ్చిన మరి దేనికి నేను రాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు సాతానుతో పాటు ఇంకా సాతాను యొక్క ప్రేరేపణలకు నీవు లోబడిపోయి పాపము చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా చేస్తూ, దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తూ, తర్వాత ఈ భూమి అంతటిని విడిచిపెట్టేసిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత సాతానుతో పాటు నిత్య నరకములో ఉండాలని సాతాను పన్నాగం. అది ఎవరైనా గుర్తుపెట్టుకోండి, యేసుని నమ్మి బాప్తిసం పొందని వాళ్ళు రక్షించబడరు. వాళ్ళు దేవుని చేత శిక్షించబడతారు. దేవుడు శిక్షిస్తాడు. రక్షించేవాడు దేవుడే, శిక్షించేవాడు దేవుడే. నమ్మిన వాళ్ళని దేవుడు రక్షిస్తాడు, నమ్మని వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు.
దేవుని బిడ్డలారా, నీ రక్షణ, నీ నీ దేవుడిని రక్షించటము లేకపోతే దేవుడిని శిక్షించడం అనేది నువ్వు యేసు ప్రభువుని నమ్మావా నమ్మలేదా అనే దాని మీద ఆధారపడి ఉన్నది. సో యేసు ప్రభువుని నమ్మకుండా ఉండినట్లుగా సాతాను ఇక్కడ గుడ్డితనం కలుగజేస్తున్నాడు. సాతాను దేవుని యొక్క వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఒకసారి నువ్వు పరీక్షించుకో దేవుని బిడ్డలారా. నీవు వింటున్న సువార్త, నువ్వు విన్న సువార్త, యేసుక్రీస్తుని గురించిన వార్త, దేవుని రాజ్య సువార్త నీ హృదయంలో ఉందా, లేకపోతే మర్చిపోయావా, లేకపోతే తీసివేయబడిందా? ఒకసారి ఆలోచించు. అంటే దాని అర్థం ఏంటి? అపవాది సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. చూడండి, కనుక మరి ఈ మొట్టమొదట నేల, త్రోవ పక్కన నేల, ఈ వ్యక్తి దేవుని బిడ్డరా మరి ఇంకా రక్షణ లేని వ్యక్తి, అపవాది యొక్క అధికారం కింద ఉన్నాడు. ఇతను నమ్మడు, నమ్మటానికి ప్రయత్నం చేయడు, నమ్మాలన్న ఒక ప్రయత్నం కూడా ఇతను చేయడు. దేవుని బిడ్డరా, ఇతను రక్షణ కోరుకోడు. దేవుడు రక్షణ కోరుకునే వారికి రక్షణ అనుగ్రహిస్తాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు ఒక పరిసైడ్ ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఆ పరిసైడు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువు పాదాల మీద పడి కన్నీటితో ప్రభువు పాదాలను తుడుస్తూ ముద్దాడుతూ ఆమె తన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకుంటూ ఉంటుంది. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు పరిసైడ్ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ ఇంటికి వచ్చి ప్రభువు పాదాల మీద పడి పాపాలను ఒప్పుకుంటూ కన్నీటితో, అంటే పశ్చాత్తాపంతో ప్రభు పాదాలని తన తల వెంట్రుకతో తుడుస్తా ఉంది. చూడండి, లూకా సువార్త ఇది మనకి 7వ అధ్యాయంలో, లూకా సువార్త 7వ అధ్యాయంలో 38వ వచనము మీకు 37 నుంచి చదువుకుంటారండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూసారా దేవుని బిడ్డరా, పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆమె ఆ ఇంటికి వచ్చింది. ఏమండి, అంటే ఈమె పాపాత్మురాలే, పాపం చేస్తూ ఉంది. కానీ ఆమె చేసే పాపం నుంచి ఆమె రక్షణ పొందాలని ఆమె కోరుకుంది. ఇక్కడ రక్షణ కోరుకుంటా ఉంది. చూడండి, ఈమెనేమి యేసు ప్రభు పిలవలేదు. ఇక్కడ యేసు ప్రభు పలానా ఇంట్లో ఉన్నాడని ఈమె తెలుసుకొని అక్కడికి వచ్చింది. అంటే ఏంటి? ఈమె పాపం చేస్తూ ఉంది. అందరూ పాపాత్ములు అంటానే ఉన్నారు, కాదనడం లేదు. ఆమె కూడా ఒప్పుకుంటుంది పాపం చేస్తున్నా అని. అయితే ఆమె ఆ పాప జీవితం నుంచి రక్షణ పొందాలని చెప్పేసి ఆమె వాంఛించింది, కోరుకుందా. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పుట్టుకతోనే పాపులం. మనం పాపులం కాబట్టి కంపల్సరీ మనం పాపమును ఆలోచిస్తాం, మనము పాపమును చూస్తాం, పాపమును చేస్తాం, పాపమును వింటాం. అయితే మనము పాపములము కాబట్టే దేవుడు తన కుమారుడిని రక్షకుడిగా మన కొరకు పంపించాడు.
మనం పాపులం కాకపోతే తన కుమారుడు మానవదారిగా రావాల్సిన అవసరం ఏముందండి? మనందరం పాపులమే కాబట్టి తన కుమారుని దేవుడు పంపించాడు. అయితే తన కుమారుని యొద్దకు ఎంతమంది రక్షణ కొరకు వస్తున్నారు? ఎంతమంది రక్షణ కొరకు ఆశపడుతున్నారు? ఒకసారి ఆలోచించాలి మనం. ఇక్కడ ఈమె యేసు ప్రభు వచ్చింది భోజనానికి వేరే వాళ్ళ ఇంటికి. అయితే ప్రభు అక్కడ ఉందని తెలుసుకొని ఆమె అక్కడికి వచ్చి మరి కన్నీళ్లు గారుస్తుంది, పాదములు తడుపుతుంది, ముద్దాడుతుంది పాదములను, దేవుని తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఇదంతా కూడా చేస్తూ ఉంది ఆమె. సరే చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్త్రీతో ఏమంటాడో ఇక్కడ చాలా పరిసైడ్కి మరి యేసు ప్రభుకి ఈ స్త్రీ గురించి కొంత సంభాషణ జరుగుతుంది. అదంతా కూడా నేను ఇప్పుడు మీతో వివరించడం లేదు. అయితే ఆమె గురించి ఏమంటున్నాడో చూడండి. ఆ స్త్రీతో ఏమంటున్నాడో చూడండి యేసు ప్రభు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఓకే, తర్వాత 48వ వచనంలో ఉంటుంది, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుండిన వారు పాపములు క్షమించున్న ఇతడు ఎవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. చూసారా దేవుని బిడ్డలారా, ఈమె పాపాత్మురాలే, కానీ ఈమెకు యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు ద్వారా క్షమాపణ దొరుకుద్దని ఈమెకు విశ్వాసం కలిగింది. మరి ఈమెకు కూడా సాతాను గుడితనం కలిగజేయచ్చు కదా. ఈమె హృదయంలో కూడా యేసు ప్రభు యొక్క మాటను సాతాను వెతికెళ్ళిపోవచ్చు కదా. కానీ ఎందుకు ఎత్తుకెళ్ళలేకపోయాడు సాతాను? ఎందుకు ఎత్తుకెళ్ళలేకపోయాడంటే ఆమె జీవిస్తున్న జీవితము ఆమె వద్దనుకుంటా ఉంది తన హృదయంలో. నేను ఇలాంటి జీవితం జీవించొద్దు. ఈమె దేవునికి భయపడతా ఉంది, దేవుడి నుంచి వచ్చే శిక్షకు భయపడతా ఉంది, ఈమె దేవుడి రాజ్యాన్ని కోరుకుంటా ఉంది. అందుకే ఈమె దేవుని యొక్క విత్తబడిన వాక్యముని ఈమె భద్రపరుచుకుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? ఈమెను నమ్మే విధంగా చేసింది. దేవుని బిడ్డ, త్రోవ పక్కన ఉన్న వ్యక్తి సాతాను వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడు అంటే దేవుని బిడ్డలారా, ఇతను దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే రక్షణను ఇతను అసలు కోరుకోవడం లేదు. ఇతని హృదయం నుంచి కొంచెము కూడా కోరిక కానీ ఏమీ లేదు. ఈమెకు నీ విశ్వాసం నేను రక్షించింది అంటున్నాడు. అంటే ఈమె మీద కూడా సాతాను పనిచేస్తాడు. ఈమె యేసు ప్రభువు నమ్మకుండాన్నట్లుగా పనిచేస్తాడు, కానీ పని చేయలేకపోయాడు. ఎందుకు? ఈమెలో ఉన్న వాక్యం ఎత్తుకెళ్ళలేకపోయాడు. ఈమె కన్నులను గుడ్డితనం కలిగజేయలేకపోయాడు. యేసు ప్రభు ప్రకటించిన సువార్తల నుంచి యేసు ప్రభు యొక్క స్వారూప్యము అంటే పాపములను క్షమించేవాడుగాను, పాపులను రక్షించేవాడుగాను ఆ వాక్యంలో నుంచి, ఆయన ప్రకటిస్తున్న వాక్యంలో నుంచి ఈమె హృదయంలోకి ప్రకాశించాడు కాబట్టే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి మరి పాపాలకు క్షమాపణ పొందుకొని ఆమె రక్షించబడి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, స్వార్థలో నుంచి యేసు ప్రభువుగా, క్షమించేవాడిగా, రక్షకుడిగా, నీకు తోడుండేవాడిగా ప్రకాశిస్తూనే ఉంటాడు. అయితే ఆ ప్రకాశమానమును చూడకుండా నిన్ను గుడ్డివాడిగా సాతాను మారుస్తున్నాడు. ఎందుకు మారుస్తున్నా అంటే నీ హృదయంలో కనీసము నువ్వు అనుభవిస్తున్న బంధకాల్లో నుంచి, ఆ శాపంలో నుంచి, ఆ చెరలో నుంచి బయటికి రావాలని నీకు ఆశ లేదు. ఆశ ఉంటే దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. ఆశ లేకపోతే దేవుడికి సహాయం చేయలేడు. దేవుడు ఎంత బలవంతుడైనా, ఎంత ప్రేమమయుడైనా, నీలో రక్షణ కొరకు నువ్వు ఆశ పెట్టుకోకపోతే, రక్షించబడాలని నువ్వు కోరుకోకపోతే దేవుడు నీకు సహాయం చేయలేడు. చూడండి దేవుని బిడ్డలు, చాలామంది ప్రజలు యేసు ప్రభువు యొక్క సువార్త నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని ఈరోజే త్వరగా మీరు రక్షణ పొందాలి,
ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జన సింహాన్ని తిరుగుతున్నాడు. సమయం కొద్దిగానే ఉంది. నువ్వు ఈ భూమి మీద ఎప్పుడు నీ జీవితాన్ని ముగిస్తావో నీకు తెలియదు అని ఎన్నో మార్లు దైవజనులు వాళ్ళని తొందర పెడుతున్నప్పటికీ, సత్యం బోధిస్తున్నప్పటికీ వాళ్ళు రక్షణను వాయిదా వేసుకుంటూనే ఉన్నారు. బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నీవు తప్పించుకుని ఎల్లా నిర్లక్ష్యం చేసిన ఎల్లా ఎలాగో తప్పించుకుంటావు అని దేవుని యొక్క వాక్యం నిన్ను అడుగుతా ఉంది. దేవుని యొక్క వాక్యం నిన్ను అడుగుతా ఉంది. నువ్వు రక్షణను, గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, వాయిదా చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎందుకు దేవుని బిడ్డ రక్షణ ఎందుకు వాయిదా వేసుకుంటున్నావు? నీకు దేవుడు చేయాలనుకుంటున్న మంచిని నువ్వు ఎందుకు వాయిదా వేసుకుంటున్నావు? నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదాలు నువ్వు ఎందుకు వాయిదా వేసుకుంటున్నావు? నీకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటే ఆ యొక్క జీవితాన్ని, దేవుడు తోడుగా కలిగిన జీవితాన్ని ఎందుకు వాయిదా వేసుకుంటున్నావు? నీతిగా జీవించే జీవితాన్ని ఎందుకు వాయిదా వేసుకుంటున్నావు? అంటే నీవు నీ యొక్క పాప జీవితాన్ని ప్రేమిస్తున్నావు. దేవుని బిడ్డారా, పాపం చేసేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి, వాళ్ళు చేసే పాపమును ప్రేమిస్తూ సంతోషిస్తూ పాపం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది అది చేయాలని ఇష్టం ఉండదు, కానీ దాన్ని జయించలేక బలహీనతతో పాపం చేస్తూ ఉంటారు. చూడండి, ఉదాహరణకి వ్యభిచరించేవాళ్ళు ఉంటారు. ఈ పాపాత్మరాలు, ఇక్కడ ఈమె వ్యభిచరించే స్త్రీ ఈమె, అందుకే ఈమెను పాపాత్మరాలు అంటున్నారు. ఈమె తను చేసే పనిలో వ్యభిచారం యందు సంతోషంతో వ్యభిచరించవచ్చు, లేదు తను చేసే పనిని ద్వేషిస్తూ జయించలేక, తప్పక ఆ కోరికలను జయించలేక ఆమె వ్యభిచరించవచ్చు. ఈమె ఈ రెండవ కేటగిరీకి చెందిన వ్యక్తి. ఈమె నువ్వు మద్యపానము అలవాటు నీకు ఉండొచ్చు, మద్యపానం తాగుతూ ఉండొచ్చు. అయితే నీ యొక్క పాపం నుంచి, నీ వ్యసనం నుంచి యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు. అయితే నీవు ఆ మద్యపానాన్ని తాగటం అనేది నీకు ఒక సంతోషంగా, నువ్వు ఒక పెద్ద గ్రేట్ ఫీలింగ్ లాగా నువ్వు భావించి దాన్ని కంటిన్యూ చేసుకుంటావు. నీకు రక్షణ దేవుడు ఇవ్వలేడు, ఇవ్వగలిగి కూడా ఇవ్వలేడు, ఎందుకంటే నీలో ఆశ లేదు. కానీ ఈ మద్యపానం వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది, నా కుటుంబం నాశనం అయిపోతా ఉంది, నా భార్య ఏడుస్తూ ఉంది, నా పిల్లలు దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు, నా ఆరోగ్యం పాడైపోతా ఉంది, అన్నిటికంటే మించి నేను రేపు దేవుడి రాజ్యంలోకి నేను స్వతంత్రించుకోలేను, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, దేవుడి శిక్ష నా మీదకి వస్తుంది. ఈ సత్యాన్ని నీకు మరుగు చేయబడి రక్షకుడిని నువ్వు చూడకుండా, రక్షణ కొరకు నువ్వు ఆశ పెట్టుకోకుండా నువ్వు ఉన్నావు. కాబట్టి దేవునికి వాక్యమును సాతాను తీసుకెళ్ళిపోతాడు. అదే నీలో గనక, అయ్యో ఈ మద్యపానం నా జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది, ఈ మద్యపానం నా కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంది, అయ్యో ఈ చెడ్డ వ్యసనం నన్ను నాశనం చేస్తూ ఉంది, దేవుడికి వ్యతిరేకంగా నన్ను జీవింపజేస్తూ ఉంది అని నీవు ద్వేషిస్తూ, బాధపడుతూ, నీవు ప్రభు వైపు చూస్తే, సువార్తను వింటే, సువార్తలో నుంచి దేవుడు ప్రకాశించి, క్రీస్తు ప్రకాశించి, నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పజెప్పుకొని నీవు రక్షణ పొందేవాడిగా సువార్తని మార్చుద్ది. నీకు విశ్వాసం వస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును. కొంతమంది సువార్తను వింటే విశ్వాసం రాదు, కొంతమందికి విశ్వాసం వస్తుంది. ఎందుకు విశ్వాసం వస్తుంది అంటే వాళ్ళ యొక్క పాత జీవితాన్ని, పాప జీవితాన్ని వాళ్ళు ద్వేషిస్తున్నారు కాబట్టి, ఇష్టం లేదు కాబట్టి, ఇష్టం లేకుండా జీవిస్తున్నారు వాళ్ళు. దేవుని బిడ్డరా, చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు క్షమించేవాడు, మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడులే అనుకుంటారు. దేవుని బిడ్డ, దేవుడు క్షమించేవాడే. మనం తప్పులు చేసా కానీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, తనతో సమాధాన పరచుకోవాలని కోరుకుంటున్నాడు. అయితే నీవు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది. యేసుక్రీస్తుని పంపించింది నిన్ను పాపం నుంచి రక్షించడానికి, అంతేగాని యేసుక్రీస్తుని పొందుకొని కూడా ఇంకా పాపంలో జీవించమని కాదు నిన్ను పంపించింది. చూడండి, కృప అనేది దేవుని బిడ్డలారా నిన్ను పాపం నుంచి రక్షించడానికి విడిపించేది, అంతేగాని
పాపము చేయడానికి స్వాతంత్రం ఇచ్చేది కాదు కృప. చాలామంది కృప కృప అంటున్నారు, పాపం చేసుకుంటూ పోతున్నారు. నేను చెప్తున్నాను, నువ్వు ఎంత కృప అన్నా నీకు రక్షణ లేదు. నువ్వు పాపం చేసే వ్యక్తి అయితే నీకు రక్షణ లేదు. నీకు రక్షణ ఉందనుకుంటున్నావు అంతే, నువ్వు భ్రమలో ఉన్నావు అంతే, నీకు రక్షణ లేదు. నిజమైన కృప నిన్ను పాపం నుంచి విడిపిస్తుంది, నీకు దేవునికి క్షమాపణ పొందుకునే విధంగా చేస్తుంది. దేవుని బిడ్డ, మరి త్రోవ పక్కన నువ్వు ఉండి జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. అయితే అపవాది నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. చూడండి, దేవుని మాట నీ హృదయంలో ఉండకుండా చేస్తున్నాడు, నిన్ను గుడ్డివాడిగా చేస్తున్నాడు. నువ్వు గుడ్డివాడి అయిపోతే ఆ సువార్తలో నుంచి ప్రకాశించే దేవుడు నీకేం కనబడతాడు? ఆ సువార్త నుంచి వచ్చే రక్షణ నీకేం కనపడుతుంది? ఆ ఆశీర్వాదం నీకేం కనపడుతుంది? ఆ మేలు నీకేం కనపడుతుంది? ఆ దేవుని యొక్క హస్తం నీకేం బయలుపరచబడుతుంది? యెషయా 53 ఏం చెప్తుంది? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిన, ఆ బాహు నీకేం కనపడుతుంది? ఎందుకు? మనలో నీలో ఆశ ఉండాలి. నువ్వు మానుకోలేవు, కానీ నీ వైపు నుంచి ఆశ ఉండాలి, ఎదురు చూపు ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. జిగడగల దొంగ ఊపిరి ఉండంట, యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నారంట. చూడండి ఒకసారి 41 కీర్తన మనం చూసినట్లయితే 41 కీర్తన యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. చూసారా దేవుని బిడ్డ, దావీదు కీర్తన. దావీదు అంట యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నా అంట. ఎక్కడి నుంచి అండి? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. చూసారా, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ఈ రెండిట్లో ప్రతి మనిషి ఉన్నాడు. ఓకే, ఏ మనిషి అయినా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నాశనకరమైన గుంటలో ఉన్నాడు. జిగటగల దొంగ ఊబి. దొంగ ఊబి అంటే దొంగ ఎవరండి? సాతాను. ఊబిలో ఏం చేస్తుంటాం మనము? కూరుకుపోతా ఉంటాం, పైకి రావాలన్నా రాలేం. ఊబి యొక్క స్వభావం ఏంటి? నువ్వు పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంటావు, కానీ నువ్వు రాలేవు. ఓకే, తర్వాత జిగటగల దొంగ ఊబి అంట. కనుక అయితే దేవుని బిడ్డరా, ఈ గుంటలో నుండి, ఈ ఊబిలో నుండి నీవు పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నా, నువ్వు రాలేవు. ఏ మనిషి అయినా పాపంలో నుంచి, శాపంలో నుంచి బయటికి రాలేడు. అయితే ఆ ఉన్న స్థలంలో నుంచే యెహోవా కొరకు కనిపెట్టుకోవచ్చు. దావీదు అదే చేస్తున్నాడు ఇక్కడ. నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుంటుని అంటే దాని అర్థం ఏంటి? అయ్యా, నన్ను ఎప్పుడు కనికరిస్తావు, నా మీద ఎప్పుడు జాలి చూపుతావు, నా మీద ఎప్పుడు దయ చూపుతావు అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు చూడండి దేవుని బిడ్డరా, ఆయన నన్ను పైకెత్తెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను పైకెత్తబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు నాశనకరమైన గుంటలో కనుకుంటే యేసు నిన్ను ఆ గుంటలో నుండి పైకెత్తుతున్నాడు. జిగడగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోతున్నావా? నిన్ను యేసు పైకెత్తుతున్నాడు. యేసు నిన్ను పైకెత్తుతున్నాడు. యేసు నిన్ను పైకెత్తుతున్నాడు. నీలో ఆశ ఉంటే, నీవు యెహోవా కొరకు కనిపెట్టుకుంటే, యేసయ్యా నా మీద కనికరపడు, యేసయ్యా నా మీద జాలిపడు. ఆయన మనందరికీ సమీపంగా ఉన్నాడు. ఆయన నీకోసం పుట్టాడు, నీకోసం వచ్చాడు, నీకోసము
సిలువెక్కాడు, నీకోసం రక్తం కార్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం చనిపోయాడు, నీకోసం తిరిగి లేచాడు, నీకోసం మళ్ళీ తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తాడు. నీకోసం, నీ రక్షణ కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీవు దేవునితో సమాధానం కలిగి ఉండటం కోసం, నీవు దేవునితో సహాస్యం ఉండటం కోసం, ఈ భూమి మీద నువ్వు దేవుని చిత్తం చేయడం కోసం, నీవు కీడు నుంచి తప్పించబట్టడం కోసం, నీకు నీ మేలు కోసం ఆయన వచ్చాడు. దేవుని బిడ్డ చూడండి, ఇక్కడ ఆయన నన్ను పైకెత్తెను, ఆయన నన్ను పైకెత్తెను. దావీదును ఆయన పైకెత్తాడు. ఎందుకు? దావీదు కనిపెట్టుకున్నాడు కాబట్టి. నిన్ను పైకెత్తాడు, నువ్వు కూడా కనిపెట్టుకో. నువ్వు అప్పుల్లో కూరుకుపోతున్నావేమో, ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయాల్సి వస్తూ ఉందేమో, ఒక పాపం తప్పించుకోవడానికి ఇంకో పాపం చేయాల్సి వస్తూ ఉందేమో, ఒక కీడుని తప్పించుకుంటే ఇంకొక కీడేమో, ఒక రోగం విడిచిపెడితే ఇంకొక రోగమేమో, నువ్వు కూరుకుపోతున్నావేమో, నాశనం అయిపోతున్నావేమో. నువ్వు యేసు వైపు చూడు, యేసు వైపు కనిపెట్టుకో, యేసయ్యని పిలువు. ఆయన నామమును పిలుచు వారందరూ రక్షించబడతారు, కృపను పొందుకుంటారు. ఆయన కొరకు ఆశ పెట్టుకుంటే నీకు కృప దొరుకుద్ది. ఆయన దగ్గర యెహోవా యొద్ద కృప దొరుకుద్దంట. కృప నీకు దొరికితే నువ్వు ఆ గుంటలో ఉండవు, ఆయన నిన్ను పైకెత్తెను. దేవుని బిడ్డ, నీవు ఈ యొక్క లోకానికి నువ్వు ఒక మాట చెప్పబోతున్నావు. సాతాను దొంగ ఊబిలో నేను కూరుకుపోతా ఉంటే, నన్ను లాగుతూ ఉంటే సాతాను నన్ను దేవుడి పైకెత్తాడు, యేసు పైకెత్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఊబి బలం కంటే, ఆ నాశనం చేసే దాని బలం కంటే, ఆ గుంట బలం కంటే యేసయ్య బలం గొప్పది. యేసయ్య చేయి గొప్పది. ఆయన లాగలుగుతాడు, నిన్ను పైకెత్తాడు, నిన్ను పట్టుకొని పైకెత్తాడు. అయితే నువ్వు సహనంతో కనిపెట్టుకోవాలి, నువ్వు ఆశపడాలి. ఆ పాపాత్మురాలనే స్త్రీ యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకొని వచ్చింది, యేసు పిలవలేదండి. చూడండి, చాలామంది మనం అక్కడక్కడ స్వార్థ కూడికలు పెట్టినప్పుడు, లేకపోతే ఎవరి ఇంట్లో అన్న కృతజ్ఞత కూడికలు, దేవుడి స్వార్థ కూడికలు పెడితే, ఆ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇంకా రక్షించబడిన వాళ్ళు బజార్కి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు, అక్కడ ఉండరు, ఇంట్లో ఉండరు. వాళ్ళ ఇంట్లోనే కూడిక పెడితే వాళ్ళు అక్కడ ఉండరు. ఆ ఇంట్లో రక్షణ పొందిన పాప ఆ స్త్రీ లేదా ఒకళ్ళిద్దరు పిల్లలు ఆ ఇంట్లో వాళ్ళు అక్కడ ఉండి ఇది చేస్తారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఇంకా రక్షణ పొందుకున్న వాళ్ళు ఆ పలహారం తీసుకొచ్చి ఇచ్చి, ప్రార్థన అయిన తర్వాత పలహారం పెట్టుకోండి అని చెప్పేసి పలహారం వాడు తీసుకొచ్చి బజార్ నుంచి, అంటే బాధ్యతగా తీసుకొచ్చి ఇచ్చేసి బయటకు వెళ్ళిపోతారు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు. ఈమె చూడండి, యేసు ప్రభువు ఈమె పాపాత్మురాల ఇంటికి రాలేదండి, వేరొకళ్ళ ఇంటికి వస్తే ఈమె తెలుసుకొని వెళ్ళింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ పాప జీవితం నాకొద్దు, నాకు దేవునికి క్షమాపణ కావాలి, నేను ఈ గుంటలో ఉండకూడదు, ఈ జిగట గల దొంగ ఊపిలో ఉండకూడదు, ఈ యొక్క శాపగ్రస్తమైన జీవితంలో నేను జీవించకూడదు, ఈ యొక్క విలువ తక్కువ జీవితంలో నేను జీవించకూడదు అని ఈమె కోరుకుంది. దేవుని బిడ్డ కోరుకుంది. ఆమె కోరికను బట్టి ప్రభు ఆమెకు రక్షించాడు. మాని విశ్వాసం నిన్ను రక్షించింది. అంటే ఆ స్వార్థలో ఉన్న క్రీస్తు ఆమెకు ప్రకాశించాడు. ఆమె హృదయంలోకి క్రీస్తు ఎలా కనపడ్డాడు తెలుసా? ఈయనే నా కొరకు వచ్చిన రక్షకుడు, ఈయనే నా పాపమును క్షమించేవాడు, ఈయన క్షమిస్తే ఇక నేను క్షమించబడినట్లే, ఈయనే నాకు సమాధానం ఇచ్చేవాడు, ఈయనే నాకు నూతన జీవం ఇచ్చేవాడు, ఈయనే నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు, ఈయనే నాకు విలువ ఇచ్చేవాడు, ఈయనే బండ మీద నా పాదములను నిలబెట్టేవాడు, ఈయనే నన్ను పైకెత్తేవాడు, ఈయనే. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇలాంటి విశ్వాసము వచ్చునుగాక. ఇలాంటి విశ్వాసములకు పనిచేస్తున్న సాతాను కుయుక్తులు, సాతాను జ్ఞానము, సాతాను యొక్క బలమంతా కూడా యేసు నామములో నాశనమైపోనుగాక. ఈ విధంగా మరి నీ యొక్క నమ్మిక నీ దేవుని యొక్క వాక్యం ద్వారా డెవలప్ కావాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా నీలో ఉన్న నమ్మిక డెవలప్ కావాలి. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. మరి ఈ త్రోవ పక్కన ఉన్నవాళ్ళు, నువ్వు త్రోవ పక్కన ఉన్నావా? చూడండి, నీలోకి సాతాను నీ హృదయంలోకి ఎలా వస్తున్నాడు చూడండి, ఎలా గుడ్డివాడికి చేసేసాడు చూడండి, ఎలా చెవిటివాడిగా నేను చేసేసాడు చూడండి, నీ జీవితాన్ని ఎలా
నాశనం చేస్తున్నాడు. చూడండి, నాశనమైన దొంగ ఊబిలో ఉండొద్దు, గుంటలో ఉండొద్దు. గుంటలో నుంచి బయటికి రా, ఊబిలో నుంచి బయటికి రా. ప్రేమపూర్వకంగా నేను మనం చేస్తున్నాను. దేవుని బిడ్డ, ఇంకో విషయము మనము గ్రహించాలి. రెండవ నేల, ఇది రాతి నేల. చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయంలోనే మళ్ళీ చూడండి, ఇక్కడ రాతి నేల నుండి వారు ఎవరనగా, రాతి నేలను ఉండువారు ఎవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. చూడండి, వీళ్ళు ఎవరండి? వీళ్ళు నమ్మిన వాళ్ళు. అయితే అంతం వరకు నమ్మిన వాళ్ళు కాదు వీళ్ళు కొంతకాలం నమ్మిన వాళ్ళు. మొదట నేలేమో అసలు నమ్మనోళ్ళు, వీళ్ళు నమ్మినోళ్ళు. అయితే వీళ్ళు ఎప్పుడు అభ్యంతర పడతారు, ఎప్పుడు తొలగిపోతారు విశ్వాస జీవితంలో నుంచి, ఆత్మీయ జీవితంలో నుంచి, నడతలో నుంచి ఎప్పుడు తొలగిపోతారు అంటే శోధన కాలంలో. దేవుని బిడ్డలారా, ఒకటి మీకు చెప్తున్నాను, అసలు మనము నిజంగా నమ్మామా లేదా అనేది తెలిసేది ఎక్కడంటే శోధన కాలంలోనే. చూడండి, ఐగుప్తీల నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చారు. దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. అనేక మార్లు వాళ్ళు శోధన కాలంలో వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళ విశ్వాసం పరీక్షించబడతా ఉంటే ఆ పరీక్షను గెలిచే అంత విశ్వాసము వాళ్ళు పొందుకోలేకపోయారు. వాళ్ళ హృదయాలోచనలో వాళ్ళు తప్పిపోయారు. ఆ విధంగా వాళ్ళు నశించిపోయారు. చూడండి, రక్షించబడి కూడా తర్వాత వాళ్ళు అంటే నశించిపోయారు. వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళని, కానీ అరణ్యంలో నశించిపోయారు. ఐగుప్తులో బాధపడింది ఎవరి మూలన? ఫరో మూలన. ఐగుప్తులోంచి బయటకు రావటము ఎవరి మూలన బయటకు వచ్చారు? దేవుడి వలన బయటకు వచ్చారు. మరి అరణ్యంలో ఎలా నశించిపోయారు? వాళ్ళే నశించిపోయారు. వాళ్ళ వేరు లోతుల్లోకి వేరు లేనందున వాళ్ళు నశించిపోయారు అరణ్యంలో. దీని గురించి మనము దేవుని బిడ్డలారా ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే నేను యూట్యూబ్లో ఈ మెసేజెస్ మనము అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు చెప్పటం కంటే కొంత ఒక 40 నుంచి 50 నిమిషాల్లోపు మెసేజ్ ఉంటే చక్కగా వినడానికి మంచిగా అవకాశం ఉంటుంది. అంటే వినటానికి కూడా మంచిగా ఇది ఉంటుంది. ఎక్కువైతే అందరూ వినలేరు, అంత వినేంత సామర్థ్యం కూడా చాలామందికి ఉండదని నేను అనుకుంటున్నాను. అందుకొరకు ఈ 2వ నెలలో కొంచెము నేను మీకు ఇంట్రడక్టరీ పార్ట్ అంటే పరిచయం చేసి నేను మిమ్మల్ని ఈరోజు మెసేజ్ని ఇక్కడతో ఆపుతున్నాను. యాక్చువల్గా 2 నెలల గురించి ఈరోజు నేను కంప్లీట్ చేయాలనుకున్నాను. అందుకరికే ఈరోజు 2 నెలలు ధ్యానం చేద్దామని, ఈ 2 నెలల స్వభావం ధ్యానం చేద్దామని చెప్పేసి నేను మీతో ముందుగానే చెప్పాను. బట్ మొదటి నెల గురించి చెప్పటానికి ఎక్కువ సమయము పట్టింది కాబట్టి 2వ నెలని కొంచెం మీకు జస్ట్ పరిచయం చేసి మళ్ళీ వచ్చే వారము మనము దీన్నే కంటిన్యూషన్లోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఇది ఈరోజు కింగ్డమ్ లైఫ్ స్టైల్ పార్ట్ 3 మెసేజ్. దేవుని రాజ్య సంబంధమైన జీవితం నాకు 3వ భాగము.
ఈరోజు ఒకటి నేను గట్టిగా నీ జీవితంలో నేను విశ్వాసంతో పలకబోతున్నాను. దేవుడు నిన్ను పైకెత్తుతాడు. నీవు చెప్పబోతున్నావు, ఆయన నన్ను పైకెత్తెను. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి దేవుడు నిన్ను పైకెత్తును. నీ అడుగులు బండ మీద స్థిరపరచబోతున్నాడు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకో, రక్షణ కొరకు ఆశ కలిగి ఉండు. ప్రభువు నీ జీవితంలో తన యొక్క బాహుబలాన్ని కనపరచబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన విడికిడిలో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఇంతటితో మరి ఈరోజు వాక్యము మనం ముగించుకుందాం. మీ అందరికీ ఎప్పట్లాగానే మరి ఒకసారి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేను మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. తర్వాత మనము అప్లోడ్ చేసే ప్రతి మెసేజ్ మీకు మనం అప్లోడ్ చేసామని తెలియాలి అంటే బెల్ బటన్ ఒకటి ఉంటుంది, అక్కడ అది ప్రెస్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు ఆశీర్వదించబడచ్చు. నేను మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, మీ కొరకు ఎంతో ప్రార్థనతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీ కొరకు తీసుకురావడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ యొక్క వాక్యం చేత మీరు ఆశీర్వదించబడతారు. మీకు రక్షణ మార్గాలు తెలుస్తాయి. దేవుని రాజ్య విధానం మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. దేవుడు మీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తర్వాత ఇంకా మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క వాక్యము వినటానికి మీరు వాళ్ళని కూడా ప్రేరేపించండి. వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. తద్వారా మీ యందు అనేక కుటుంబాలు ఆశీర్వదించబడుగాక. సో దయచేసి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. ఎంతటితో మరి మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయించుగాక. సువార్తలో ఉన్న క్రీస్తు యొక్క ప్రకాశమానము మీ హృదయాల్లో ప్రకాశించునుగాక. దేవునికే మహిమ, దేవుడికే మహిమ, దేవుని నమ్మకత్వానికే మహిమ. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రం, నీకు వందనాలు. మా యొక్క జీవితాన్ని నీవు చూసి మేము నశించిపోతున్నామని, మా నాశనాన్ని వడ్డుకోవాలని నీ కుమారుని పంపించి జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటల నుండి మమ్మల్ని పైకి లేపడానికి నీ కుమారుని పంపించావు. మేము నీ కొరకు కనిపెట్టుకున్నందుకు నీ కుమారుడు మాకు బయలుపరచబడ్డాడు. నీ కుమారుని హస్తం మాకు బయలుపరచబడింది. నీ కుమారుని జీవం మాకు ఇవ్వబడింది. నీకు స్తోత్రం ప్రభా. మేము మేము నీ చేత పైకెత్తబడిన ప్రజలము. ఇక మేము ఎన్నటికీ నాశనంలో కూరుకుపోము. మేము ఊబిలో దిగిపోము, ఎన్నటికీ దిగిపోము. మా పక్షాలున్నా మాకు తోడుగున్నావు. బండ మీద మా అడుగులు స్థిరపరుస్తున్నావు. నీకు స్తోత్రం. నీకే సమస్తమైన మహిమ. కృప చూపినందుకు వందనాలు ప్రభా. యేసు పరిశుద్ధ నామములో అడిగిన తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. దేవుడిని ఆశీర్వదించుగాక.